పొలము చెబుతుందే. హాయ్ గైస్, ఈరోజు నేను ఈ రైతు కష్టాలు ఎట్లుంటాయో అనేది మొత్తం మీకు చూపిస్తాను. రైతులకి వర్షం పడ్డది, ఇక వాళ్ళకి ఇక ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళు ఇక అందరూ మందు కట్టలు చల్లుతూ ఉంటారు. వాళ్ళకి నేను కష్టపడుతున్నారని టిఫిన్ తీసుకొచ్చాను నలుగురికి. ఇక వాళ్ళు ఎలా ఏ వర్క్ చేస్తున్నారో మీకు చూపిస్తాను. రైతన్నలకి సపోర్ట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఉండండి. బై గైస్, చూపిస్తాను చూడండి. ఇదేనండి మొత్తం వాళ్ళు చల్లాల్సిన మందు కట్టలు. ఇవే కట్టలు, ఎందుకంటే పత్తికి చల్లుతారు బలం కోసం. ఇదే అండి పత్తి. ఇవే ఇగో అక్కడ చల్లుతున్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం తీసుకొచ్చాను. ఇవన్నిటికీ చూడండి ఎంత కష్టం. చూశారు కదా రైతు కష్టాలు ఇట్లుంటాయి చూడండి. రైతు పడే కష్టాలు మీకు చూపిస్తున్నాను గైస్, చూడండి ఎట్లుంటుందో. ఇదే ఈ పొలాలు కొండల మధ్యలో, చెట్టు మధ్యలో, అసలు వేరే క్లైమేట్ కానీ ఆ అట్మాస్ఫియర్ అన్నీ అసలు వేరే లెవెల్ అనమాట. మీరే చూడండి ఎట్లుందో. ఇది పొలానికి వెళ్ళే రూట్ అనమాట. ఇవి చూడండి. వర్షం పడితే అసలు దీంట్లో ఒక వాహనం రాలేదు, ఒక బండి 2 వీలర్ రాలేదు, ఎలాంటి ఏం రాలేవు. చూడండి ఎట్లుంటాయి గుంతలు. గవర్నమెంట్ రైతులకి హెల్ప్ చేయాలి, అలా ఏం లేదు. చూడండి ఎట్లుందో మొత్తం. రైతులకి హెల్ప్ చేస్తేనండి మనకి రేపు మన ఫ్యూచర్లో మనకి ఒక కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఒక రైతు వల్లే. కానీ రైతులకే నష్టాలు, కష్టాలు అవి ఎవరికి అర్థం కాదు. అదిగో ఫ్రెండ్స్, ఇది ఇట్లా చల్లుతారనమాట మొత్తం. ఇదిగో దీంట్లో ఒకసారి దిగబడితే మ్యాక్స్ కాళ్ళు 1 అడుగు లోపల దాకా వెళ్తుంది. అయినా ఇలాంటి దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే చూసారా రైతు కష్టాలు ఎట్లున్నాయో. అదేనండి చూడండి. బ్రో మక్కతి ఘారు మన నార్మల్గా దేఖలేనా. రైతు రైతు రైతో